కురుక్షేత్రం 17వ రోజు ఎంతో మంది యోధులు ఉన్నారు. కొంతమంది రాజ్యం కోసం, ఇంకొందరు అధికారం కోసం యుద్ధాలు చేశారు. అయితే అతని భార్యకు నిండు సభలో జరిగిన అవమానం కోసం అన్న ధర్మరాజుకి రాజ్యాన్ని అప్పజెప్పాలని, ఇంకొకరు మిత్రుడికి ఇచ్చిన మాట కోసం, మిత్రుడి రాజ శ్రేయస్సు కోసం ఈ రోజు కోసమే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజే ఈ సృష్టిలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ఎవరనేది తెలుస్తుంది. అందుకే అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. అయితే కర్ణ అర్జునులు రథాలు ఎదురుగా నిలబడగానే యుద్ధాన్ని మరిచి నిలబడి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడున్నది కర్ణ అర్జునులు. అస్త్రాల దాడికి దగ్గరలో ఎవరున్నా ఆ శక్తికి మాడి మసైపోతామని అందరూ దూరంగా వెళ్లి నిలబడి చూస్తూ ఉన్నారు. కర్ణుడు ఖచ్చితంగా తానే ఈ యుద్ధాన్ని గెలుస్తా అని చాలా ధైర్యంగా ఉంటాడు. వెంటనే అతని రథసారథి అయిన శల్యుడితో, నా ప్రతాపం, ఈ రోజు నేను వేసే అస్త్రాలకి అర్జునుడు నా చేతుల్లోనే అంతం అని అంటాడు. ఆ మాటలకి శల్యుడు వెటకారంగా నవ్వి, ఏంటి కర్ణ, మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు అర్జునుడిని అంతం చేస్తావా? కురువంశ వీరుడు, గంగా పుత్రుడు భీష్ముడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు. హరివీర భయంకరుడు ద్రోణాచార్యుడు సమస్త విద్య నేర్పిన గురువే అతన్ని ఓడించలేకపోయాడు. అలాంటిది నువ్వు వాళ్ళిద్దరికంటే గొప్పవాడివా? మాట్లాడితే అర్థం ఉండాలి. అర్జునుడిని చూడు, నిన్ను చంపగలనన్న ఆత్మవిశ్వాసం నిండుగా కనపడుతుంది. అతని రథసారథి అయిన శ్రీకృష్ణుడు తోడు ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. వాళ్ళని తాకనూ లేవు. కర్ణ, ఎంత అమాయకుడవయ్యా నువ్వు. శల్యుడు మాటలు వినగానే, నాకు రథసారథిగా ఉండి నా శత్రువుని పొగుడుతున్నాడు. పొగిడితే పొగిడాడు, నన్ను ఇంతగా అవమానిస్తున్నాడు. శల్యుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కర్ణుడికి అర్థం కాదు. అసలు శల్యుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, కురుక్షేత్ర యుద్ధానికి ముందు ద్రోణుడు శల్యుడి చేత మందు తాగించి అతన్ను మత్తులో ఉండగా తమ వైపు యుద్ధం చెయ్యమని మాట తీసుకున్నాడు. కానీ పాండవుల వైపు యుద్ధం చెయ్యాలనుకుంటాడు. ఇచ్చిన మాట తప్పలేక, ధర్మరాజా, ఇప్పుడు నేను నీ వైపు యుద్ధం చెయ్యలేను. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మీరు గెలిచే విధంగా నేను సహాయం చేస్తాను అన్నాడు. అందుకే కర్ణుడికి రథసారథిగా ఉంటూ, దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ, ధర్మరాజుకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే పనిలో ఉంటాడు. అప్పుడు అర్జునుడు గాంధీవం చేతబట్టి కర్ణుడి వైపు ఎక్కిపెట్టాడు. అది చూసిన కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా విజయధనస్సు చేతపట్టి అర్జునుడి వైపు ఎక్కిపెట్టాడు. ఓ ధనుంజయ, కర్ణుడు సామాన్య వీరుడు కాదు, వీరాది వీరుడు, మహావీరుడు. నీ దగ్గర ఉన్న అన్ని అస్త్రములకు నిర్వీర్యం చేయగలిగే అస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి. కానీ కర్ణుడి దగ్గర ఉన్న కొన్ని అస్త్రాలకు నిర్వీర్యం చెయ్యగల అస్త్రాలు నీ దగ్గర లేవు. ఆ అస్త్రాలు చాలా ప్రమాదకరం. వాటిలో ఒకటి నాగాస్త్రం. అత్యంత వేగంగా వస్తుంది. దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇంకా రెండవది భార్గవాస్త్రం. దీని కనుక నీ మీద ప్రయోగిస్తే నీ మరణం తథ్యం. దానికి విరుగుడు అస్త్రం కూడా నీ దగ్గర లేదు. కాబట్టి అప్రమత్తంగా ఉండమని అర్జునుడికి హెచ్చరిస్తాడు. ఇంకా వెంటనే అర్జునుడు తన చేతిలో ఉన్న విల్లును ఎక్కుపెట్టి కర్ణుడి రథం మీదకి బాణాన్ని వదులుతాడు. అర్జునుడు అస్త్రాల దాటికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి నెట్టింది. అప్పుడు కర్ణుడు విజయధనస్సు చేత పట్టుకొని అర్జునుడి రథం మీద బాణాన్ని సంధించాడు. అర్జునుడి రథం కేవలం 2 అడుగులు దూరం వెనక్కి తోసింది. అది చూసిన కృష్ణుడు, అద్భుతం కర్ణ, మహాద్భుతం అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జునుడు, ఇప్పుడు చూడు బావా నా ప్రతాపం అని బాణాన్ని ఎక్కువ పెడతాడు. కర్ణుడి వైపు గురిపెట్టి సంధించాడు. ఆ బాణం నేరుగా వెళ్లి కర్ణుడిని గాయపరుస్తుంది. వెంటనే కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి అర్జునుడి వైపు గురిపెట్టి, శల్య, నేను అర్జునుడిని ఓడించలేనా? ఇప్పుడు చూడు, నాగాస్త్రానికి అర్జునుడిని అంతం చేస్తానని వదలబోతుండగా శల్యుడు, ఆగు కర్ణ, ఆగు. అస్త్రం వ్యర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు గురి తప్పుగా పెట్టావు. ఒక్కసారి సరి చూసుకో అంటాడు. కర్ణుడు ఒక్కసారిగా ఆగిపోయి, నేను గురి తప్పుగా పెట్టానా అని సరి చూసుకుంటున్నాడు. అది చూసిన కృష్ణుడు అర్థమవుతుంది, కర్ణుడి గురి ఎప్పుడూ తప్పదు. అలాంటిది ఎక్కుపెట్టిన విల్లును దించి మళ్ళీ సరి చూసుకుంటున్నాడా అంటే శల్యుడు కర్ణుడు నాగాస్త్రాన్ని సంధించే లోపు మమ్మల్ని సిద్ధం కమ్మని సూచిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఈ లోపు కర్ణుడు, శల్య, నన్ను తప్పుదారి పట్టించకు, నా గురి సరిగానే ఉంది. ఇప్పుడు చూడు, ఈ అస్త్రంతో అర్జునుడి తల 1000 ముక్కలు చేస్తానని తలకి గురిపెట్టి అస్త్రాన్ని వదులుతాడు. శల్యుడు వల్ల కృష్ణుడికి అది నాగాస్త్రం అని అర్జునుడికి చెప్పి విరుగుడు అస్త్రం తీసి మంత్రాన్ని జపించి వదిలే లోపు ఆ నాగాస్త్రం వేగానికి అర్జునుడి తల 1000 ముక్కలవుతుంది అని కృష్ణుడు వేగంగా వస్తున్న అస్త్రాన్ని చూసి ఒక్కసారిగా లేచి రథాన్ని గట్టిగా ఒక తొక్కు తొక్కాడు. అంతే, రథం భూమిలోకి 5 అంగుళాలు దిగిపోతుంది.
ఆ అస్త్రం అర్జునుడి తల 5 అంగుళాల పైన కిరీటాన్ని తగులుతుంది. అప్పుడు కర్ణుడు, అయినా పర్వాలేదు, ఇప్పుడు నేను బ్రహ్మాండం అస్త్రాన్ని ప్రయోగిస్తాను. దీనితో అర్జునుడి మరణం ఖాయమని అస్త్రం తీసి మంత్రాన్ని జపిస్తాడు. కావాల్సిన మంత్రం గుర్తుకు రాదు. ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. నిరాశగా కళ్ళు తెరిచి, గురుదేవ, నీ శాపం ఇప్పుడే పని చేసేలా చేశారా అని బాధతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంతలో కర్ణుడు 4 కుమారులు పాండవులు చంపేశారని గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. ఇంకా కుంగిపోతాడు. నా కుమారులు చంపేశారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కృషించిపోతాడు. బాధతో పాటు కర్ణుడికి ఒక్కసారిగా పట్టలేనంత కోపం వస్తుంది. శల్య, నా కుమారులను పాండవులు చంపేశారు. రథాన్ని అర్జునుడి దగ్గరకు తీసుకెళ్ళు. నా దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించి అర్జునుడిని అంతం చేసి యుద్ధాన్ని ఈ రోజే ముగిస్తానని కోపంగా అంటాడు. శల్యుడు, అలాగే కర్ణ అని రథాన్ని వేగంగా అర్జునుడి దగ్గరికి తీసుకొని వెళ్తున్న సమయంలో రథం ఒక్కసారిగా ఊగిపోతుంది. ఏమైందని చూస్తే 2 అడుగులు లోతుకు దిగిపోయి ఉంటుంది. గుర్రాలు రథాన్ని లాగలేకపోతున్నాయి. శల్య కిందకి దిగి రథాన్ని కాస్త పైకి లేపడానికి సహాయం చేయమని అడుగుతాడు. దానికి శల్యుడు, నేను రథచక్రం బయటకు తీయాల, అది నా పని కాదు. నా పని నీ రథాన్ని సారథ్యం చేయడం మాత్రమే. నేను పక్కనుంటాను. రథాన్ని పైకి లేపి పిలు, వచ్చి సారథ్యం చేస్తాను. శల్యుడు రథం దిగి వెళ్ళిపోతాడు. శల్యుడు వెళ్ళిపోయాక కర్ణుడు ఇంకా కుంగిపోతాడు. నీకు అవసరమైన సమయంలో నీ వాళ్ళు ఎవరు నీకు తోడుగా ఉండాలని బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం ఇక్కడ ఫలించింది. 4 కొడుకులు చనిపోయారు. శల్యుడు వెళ్ళిపోయాడు. అతనికి సహాయం చేయడానికి కౌరవసేన నుంచి ఎవరు దగ్గరికి రావడం లేదు. అది తెలుసుకొని ఇంకా కుంగిపోయాడు. అయినా వీరుడు ఈ సమయంలో బాధపడకూడదు అని తన మనసులో తానే సర్ది చెప్పుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ రథం దిగుతూ, అర్జున, నేను నా రథ చక్రాన్ని సరి చేసుకుంటున్నాను, అంతవరకు వేచి ఉండు అని అంటాడు. కర్ణుడు రథం దిగి రథ చక్రాన్ని పైకి ఎత్తడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాడు. అయినా రథం పైకి రావట్లేదు. అప్పుడు కర్ణుడు, తల్లి భూమాత, నీ శాపం కూడా ఇప్పుడే ఫలించాలా? పెద్ద పెద్ద అగ్ని పర్వతాలని భారం అనుకోకుండా మోస్తున్నారే, నేను మాత్రం నీకు భారమయ్యానా తల్లి? భూదేవికి మించిన సహనం ఎవరికి ఉండదంటారే, నా విషయంలో సహనం ఏమైందమ్మా? దయచేసి నన్ను నీ కుమారుడిగా భావించి ఆవగింజంతైనా జాలి చూపించు తల్లి అని కన్నీళ్లు కారుస్తాడు. రథాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న కృష్ణుడు ఒక్కసారిగా, అర్జున, గాంధీవాన్ని ఎక్కుపెట్టు, కర్ణుడిపై అస్త్రం సంధించు, ఇది సరైన సమయం అంటాడు. బావా, కర్ణుడేమి అడవి జంతువు కాదు, అతను ఒక మహావీరుడు. ఇది యుద్ధ నియమం కూడా కాదు. నేను అస్త్రాన్ని సంధించలేను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అర్జున? ఇప్పటి వరకు జరిగినవన్నీ ఈ క్షణం కోసమే జరిగాయి. ద్రోణాచార్యుడు తన కొడుకును కూడా పక్కన పెట్టి నీకు విద్య నేర్పింది. ఇంద్రుడు కర్ణుడివి కవచ కుండలాలను దానంగా తీసుకుంది. శక్తి అస్త్రాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగించేలా చేసింది. పరశురాముడు, బ్రాహ్మణుడు, భూమాత శాపాలు ఫలించింది. శల్యుడు మనకు ఇప్పటి వరకు సహాయం చేసింది దీనికోసమే, ఈ సమయం కోసమే. ఈ సమయం మించితే మరలా జీవితంలో నీకు ఇలాంటి అవకాశం రాదు అర్జున. ఈ సమయం మించితే కర్ణుడు నిన్ను సునాయాసంగా ఓడిస్తాడు, నిన్ను చంపేస్తాడు. కర్ణుడి వీరత్వం ముందు నువ్వు గెలవలేవు. చూశావుగా, ఇందాక కర్ణుడు వేసిన అస్త్రం ధాటికి మన రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అని కృష్ణుడు అంటాడు. దానికి అర్జునుడు, బావా, ఇలా అంటావేంటి? కర్ణుడు కన్నా నేను గొప్పవాడిని కాదా? కర్ణుడు వేసిన అస్త్రానికి నా రథం 2 అడుగులు మాత్రమే కదిలింది. నేను వేసిన అస్త్రానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది. నువ్వు అది గమనించలేదా బావా? ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం. ఈ రథాన్ని కాపాడుతున్నది జెండాపై కపిరాజు, నడుపుతున్నది ముల్లోకాలనే నడిపించే నేను. అయినా 2 అడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జున. అతడు సామాన్య యోధుడు కాదు. అతని కళ్లల్లో సూర్యుని తేజస్సు, అతని చేతిలో ఓటమి ఎరగని విజయ ధనస్సు ఉండగా అతన్ని ఓడించడం అసాధ్యం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అంటాడు. అప్పుడు అర్జునుడు కూడా అస్త్రం ప్రయోగించడమే సరైన పని అనిపించి వెంటనే గాంధీవాన్ని చేతబట్టి అస్త్రాన్ని కర్ణుడి మీదకి ఎక్కి పెడతాడు. అది చూసిన కర్ణుడు, అర్జున, ఏంటిది? నేను నిరాయుధుడిని, పైగా యుద్ధం కూడా చేయట్లేదు, నా పైన అస్త్రం ప్రయోగిస్తున్నావా? నువ్వు అధర్మ యుద్ధం చేస్తున్నావా అర్జున అంటాడు. ఏంటి కర్ణ, అధర్మమా? నీకు ఆ మాట పలికే అర్హత లేదు. 8 మంది కలిసి అన్యాయంగా నిరాయుధుడైన బాలుడు అభిమన్యుడిని చంపినప్పుడు ఏమైంది నీ ధర్మం? లక్క ఇంట్లో పెట్టి కాల్చినప్పుడు ఏమైంది నీ ధర్మం? ద్రౌపదిని నిండు సభలో చీర విప్పి అవమానిస్తున్నప్పుడు ఏమైంది నీ ధర్మం? నీకు ధర్మం గురించి మాట్లాడే హక్కు ఇసుమంతైనా లేదు కర్ణ. ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి అర్జున? అస్త్రాన్ని ప్రయోగించు అంటాడు. వెంటనే అర్జునుడు ఎక్కుపెట్టిన అస్త్రాన్ని వదిలాడు. ఆ అస్త్రం ధాటికి కర్ణుడు రథం నుంచి దూరంగా ఎగిరిపడ్డాడు. అప్పుడు, కృష్ణ, నేను చేసిన తప్పేంటయ్యా? చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు. ఎవరికి పుట్టానో తెలీదు. ఒకరికి సహాయం చెయ్యబోయి రథం మట్టిలో కూరుకుపోయేలా శాపం
శాపం తెచ్చుకున్నాను. గురువు పరశురాముడి మీద ప్రేమతో కీటకం కరిచినప్పుడు లేవకుండా ఉన్నందుకు చివరి క్షణంలో మరిచిపోతావని శపించాడు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వచ్చి నా కవచ కుండలాలను దానంగా తీసుకున్నాడు. చివరికి నువ్వు నా పుణ్యాన్ని కూడా తీసుకున్నావు. నేను చేసిన తప్పేంటయ్యా కృష్ణ అని కర్ణుడు వేదనతో ప్రశ్నించాడు. కృష్ణుడు నవ్వి, కర్ణ, నేను పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమయ్యాను. నా మేనమావే నన్ను చంపడానికి రాక్షసులను పంపించాడు. ప్రాణంగా ప్రేమించిన రాధను వదిలేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల నా వంశ నాశనమయ్యే శాపం పొంచి ఉంది. అయినా ధర్మం కోసం ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాను. కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ. మనం ఎటువైపు నిలబడ్డామన్నదే ముఖ్యం. నువ్వు ఎంత ధర్మాత్ముడివైనా నిలబడింది అధర్మం వైపు. అందుకే ఈ పరిస్థితి ఎదురయ్యింది. ఇదే నీ కర్మ. కృష్ణుని మాటలు విన్న కర్ణుడు మూగపోయాడు. అతని హృదయం బాధతో తడిసి తన గతాన్ని తలుచుకొని పెంచిన తల్లి రాధమాతను గుర్తు తెచ్చుకొని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆకాశంలో సూర్య భగవానుని చూస్తాడు. కొడుకుని ఆ స్థితిలో చూసిన ఎర్రటి అగ్నిగోళంలా కనిపిస్తాడు. అలా సూర్య భగవానుడు చూస్తూనే కర్ణుడు కళ్ళు మూస్తాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.